కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. గాయని మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు. సాక్షి మీడియాలో మహిళలను కించపరిచేలా చర్చా వేదిక నిర్వహించడంపై తెలుగు మహిళలు బగ్గుమన్నారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగు మహిళలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతి రాజధానిని లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా విష ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. సాక్షి మీడియాలో చర్చల పేరుతో అమరావతి మహిళలను అసభ్య పదజాలాలతో కావాలనే కృష్ణంరాజు దూషించారని, ఆ సమయంలో వ్యాఖ్యలను ఖండించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉండటం అనేది అనుమానాలకు తావిస్తోంది అన్నారు. సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోని జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధ అనంతలక్ష్మి, నల్లూరి సూర్యనారాయణ, సుజాత, విజయ్ కుమార్, మధులత, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో బల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మహిళల రాజధాని గురించి జగన్ పత్రిక మానస పుత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో వచ్చిన రోత పత్రికలో రోతరాతలు రాసి ఇవాళ వేశ్యలని చిత్రీకరించడం మహిళల్ని చాలా దారుణమైన విషయం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా నిరసనలు తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి మీరు ప్రచారం చేయదలుచుకుంటే అక్కడ రాజధాని ప్రాంత మహిళలు కానీ అలానే ఆంధ్రప్రదేశ్ మహిళలు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సంస్కారం నేర్పారు. రామారావు గారు కూడా సంస్కారం గల పార్టీ కాబట్టి ఇది ఇంకా ఓపికతో సహించాం. మేము రోడ్డు ఎక్కి మీ ఇళ్ల మీదకి వస్తే చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. మీరు ఎమ్మటే వాక్యం ఉపసంహరించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే అక్కడ జరిగిన విషయం మీద కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అట్టానే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని, హోమ్ మినిస్టర్ గారిని, గవర్నర్ గారిని కూడా కోరుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రేలాపనల పేరుతో మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలు తరిమి కొడటానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాం. ఎక్కడ గౌరవించుతుందో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి సమస్తము సృష్టికి మూలకర్త స్త్రీ అనే తెలుసు. అలాంటి స్త్రీకి ఇచ్చే గౌరవం ఇదా జగన్మోహన్ రెడ్డి పార్టీ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే స్త్రీ సృష్టిస్తే అదే పురుషుడు స్త్రీని అవమానంగా హేళన చేస్తూ స్త్రీ వేశ్య అనే విధంగా వైసీపీ మీడియా అవ్వచ్చు, వాళ్ళు
ఎప్పుడు కూడా ఒక్క మహిళకు కూడా ఎక్కడ విలువ ఇవ్వలేని పరిస్థితి చూసాము. ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధాని వేశ్య అని, అమరావతి రాజధాని చుట్టూ వేశ్యలు ఉంటారు, ఎయిడ్స్ వస్తుందని చెప్పి సాక్షి మీడియాలో భారతీరెడ్డి ఛానల్లో, ఒక మహిళ రన్ చేసినటువంటి ఛానల్లో ఏ విధంగా వేసి అనే పదం వాడారు, ఎవరు స్క్రిప్ట్ ఇస్తే వాడారు అన్నది అక్కడే అర్థమవుతుంది. ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి. భారతీరెడ్డి మౌనం వేడాలి. అమ్మ తల్లి, నువ్వు కూడా ఒక ఆడబిడ్డవే కదా, యావత్ ఆంధ్ర మహిళలందరికీ కాదు, ఇది మహిళకే అవమానకరంగా మాట్లాడారు కదా, క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే కేఎస్ఆర్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపించాము. అలాగే ఎక్కడున్న కృష్ణంరాజుని పట్టుకోవాలి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని మా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇచ్చాము. అలాగే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో తెలుగు మహిళలందరి ఆధ్వర్యంలో మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. కేఎస్ఆర్ని అలాగే కృష్ణంరాజుకి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి గడిచిన 4 రోజుల క్రితం సాక్షి ఛానల్ డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి పైన విషం సిబ్బి చరిత్రలో ఒక అత్యంత నీచమైనటువంటి రీతిలో మరి అమరావతిలో ఎక్కువ శాతం వారు వేశ్యలు ఉన్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేసి యావత్తు ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్నే కాకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానపరిచారు. నిజంగా అత్యంత బాధాకరం విషయం ఏంటంటే అమరావతి అన్నది ఆనాడు ఇంద్రుడు కట్టారని మనం భగవద్గీతలో చదువుకున్నాం. కానీ ఈరోజు చంద్రుడు కడుతున్నాడనే విషయం నగ్న సత్యం. దాన్ని భ్రష్టు పట్టించాలి. అమరావతిని ఏ విధంగా అంటే అమరావతిలో ఈ ఏడాదిలో అద్భుతమైన రీతిలో అనేక పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ పోటీ పడి వస్తామని దాన్ని విషం చిమ్మాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సొంత పుత్రిక, మానస పుత్రిక అయినటువంటి ఆయన భార్య శ్రీమతి భారతిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆ టీవీలో యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు అవమానించే కాబట్టి సాక్షి ఈ తక్షణమే భారతిరెడ్డి పైన కూడా చర్య తీసుకోవాలి. సాక్షి పత్రికని, సాక్షి ఛానల్ మూసి ఆంధ్రప్రదేశ్ మహిళల తన గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాలు పురస్కరించుకొని ఎన్నడూ లేని విధంగా తెలుగు మహిళా సోదరులు అందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసి వచ్చినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఏడాది పాలన అయిన సందర్భంగా పార్టీ ఆఫీసులో 10 గంటలకి పల్లా గారి ఆదేశాల ప్రకారం కేక్ కట్ చేసి చిన్న వేడుకలు నిర్వహించి దానికి కూడా మీ అందరూ రావాలని కోరుకుంటూ, ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్మోహన్ గారు రైతుల సమస్య మీద తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం, రైతుల సమస్య కోసం, ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండడం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం, మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి, ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి, సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకు ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన
ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్లు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం, మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి పాత్రికేయ సమావేశానికి మీకు స్వాగతం. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. సార్ మీరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజులు ప్రత్యేకంగా ఇవాళ కాళేశ్వరము మళ్ళీ హెడ్లైన్స్కు వస్తున్నట్టున్నది. పొద్దుగాల ఎవరి మీద రైడ్స్ అయినాయని ఇంజనీర్ మీద, మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ గారి ఆరోగ్యం ఖరాబ్ అయింది, అందుకే కమిషన్ ముంగట అందరితోటి కాదు 1-on-1 ఒకటే రూమ్లో వేరే వాళ్ళు ఉండొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుంది. నేను కూడా అదే సబ్జెక్ట్ మీద మొట్టమొదలు మాట్లాడాలి. కాళేశ్వరం మీద నేను బాగా రీసెర్చ్ చేసినాను, అవగాహన ఉన్నది. దీంట్లో టెక్నికల్గా లోతు పోవచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద పోవచ్చు, ఇరిగేషన్ మీద, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ మీద, హైడ్రాలజీ మీద, అన్నిట్లో పోవచ్చు. కానీ సింపుల్గా నేను ఒక సంఖ్య చూపెట్టదలుచుకున్నా. 4 సంఖ్యలు. ఇదేంటంటే 2,2.8 crores అంటే 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డు ఈ ఏడాది. అంతకంటే ముందు 2,60,00,000, అంతకంటే ముందు 2,50,00,000, అంతకంటే ముందు 2021 అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో, అప్పుడు కేవలం 2 కోట్ల టన్నులే ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల, ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వం నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. డీటెయిల్గా పోవచ్చు. నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్న డీటెయిల్గా. హరీష్ రావు గారు చెప్పినరు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి. బరాజులు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాల్లు ఉన్నాయి, వందలాది కిలోమీటర్లు. బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు జవాబులు ఇచ్చినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు, విజయం సాధించినారు. ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో, వారి పాత్రతో. అదేవిధంగా తెలంగాణ నవనిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద, ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు. అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా, అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి
సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాగునీటి రంగము, వ్యవసాయ రంగము, మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుందని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది, ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు ఢిల్లీలో కానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ జన్మదిన వేడుకలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లలోని చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ వేడుకలపై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి దాదాపుగా 1 గంట సమయంలో రిసార్ట్ నుంచి పెద్ద పెట్టిన శబ్దాలు వస్తున్నాయని, డీజేతో హోరెత్తిస్తున్నారని స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఒక మహిళా ఎస్ఐ నేతృత్వంలోని బృందంతో కలిసి త్రిపుర రిసార్టుకు చేరుకున్నారు. సుమారుగా 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా గడుపుతున్న దృశ్యం పోలీసులకు కనిపించింది. రిసార్ట్ మేనేజర్ను విచారించగా అది సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక అని, ఆ కార్యక్రమానికి తామే నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని ఆయన పోలీసులకు వివరించారు. పార్టీ జరుగుతున్న ప్రదేశంలోని పెద్ద మొత్తంలోని విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మద్యానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని తేలింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీని ప్రశ్నించగా పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి, డీజే ఏర్పాట్లకు అవసరమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఆమె అంగీకరించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న వారికి అందరికీ మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఒక వ్యక్తికి గంజాయి సేవించినట్లుగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై గాయని మంగ్లీ రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరి ఖని స్థానిక ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలోని తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధూపదీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషకరమని రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శైలజ రామన్ ధూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి క్షీరాభిషేకం చేశారు. ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి, అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు
ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 6,500 మంది సుమారుగా అర్చకులు ఉన్నారు. అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారైనరు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్బాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా 16,000 రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి 16,000 రూపాయలు జీతం చేయాలి. అలాగే మేము అందరం కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటి నుంచి నిన్నటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో ధూపదీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కొండా సురేఖ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి, శైలజ రామన్ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అందరం కూడా రుణపడి ఉంటాం. తర్వాత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మేము ఎప్పటికీ మీకు అండదండలుగా ఉంటాం. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మా రాష్ట్రంలో పరిపాలన ఉండడం మాకెంతో ఆనందాన్ని ఇస్తూ కోరుకుంటూ, నా పేరు నిట్టూరు సతీష్ శర్మ, తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వర్రెడ్డి. బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. గాయని మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.